ఓం శ్రీమాత్రే నమః. ముందుగా భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనము శ్రీ లలితా సహస్రనామామృతంలోని 70వ శ్లోకంను చెప్పుకుందాము. నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయ వర్జిత. నారాయణి 4 అక్షరాల నామం. దీనికి సంబంధించి 2 విధాల అర్థాలున్నాయి ఈ నామానికి. ఒకటి, నారా అంటే జీవులు లేదా నీరు, ఆయని అంటే ఆశ్రయం, జీవులన్నింటికీ ఆశ్రయం ఇచ్చే శక్తి అని ఒకటి. ఇంకొకటి, విష్ణువు యొక్క శక్తిగా అంటే నారాయణుడి సోదరిగా అమ్మవారిని ఇక్కడ వర్ణించారు. సృష్టిని రక్షించే స్థితి కారకురాలు ఆ తల్లి. శ్రీకృష్ణావతార సమయంలో కంసుడిని వధించడానికి ముందే యశోదా గర్భంలో జన్మించిన మాయాదేవి అంటే దుర్గాదేవి నారాయణుడైన శ్రీకృష్ణుడికి సోదరిగా పుట్టింది. అందుకే ఆమెను నారాయణి లేదా నారాయణ అనుజ అని పిలుస్తారు. దేవి భాగవతంలో కూడా అమ్మవారిని విష్ణుమూర్తికి సోదరిగా వర్ణించారు. నారాయణుడు అంటే లోకాలను కాపాడే రక్షకుడు. ఆ రక్షకుడికి శక్తిని ఇచ్చే తల్లి. ఆయన సోదరిగా పిలువబడేది అయిన ఈ జగన్మాతను మనం నారాయణి అని పిలుచుకుంటాము. ఇది కేవలం బంధుత్వం మాత్రమే కాదు, విష్ణుమూర్తి యొక్క రక్షణ గుణమే అమ్మవారు అని అర్థం. నారాయణుడి శక్తిగా మంత్రశాస్త్రం ప్రకారం నారాయణి అంటే నారాయణుడి యొక్క సంకల్ప శక్తి. నారాయణుడు అంటే పరమాత్మ అంటే పురుషుడు. నారాయణి అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి. ప్రకృతి అంటే లోకాలను రక్షించే విష్ణుమూర్తి చేసే పనులన్నీ స్థితికారకత్వం వెనుక ఉండి నడిపించేది ఈ నారాయణీ శక్తియే. అందుకే దేవి మహత్యంలో దేవతలందరూ అమ్మవారిని నారాయణి నమోస్తుతే అని స్తుతిస్తారు. నాదరూప అంటే నాదమే రూపంగా కలిగిన తల్లి అని అర్థము. సృష్టికి మూలమైన ఓంకారనాదం అమ్మవారే. ప్రణవనాదం నుండి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 వాక్కుల రూపంలో ఆమె వ్యక్తమవుతుంది. సంగీతం మరియు శబ్ద తరంగాలలోని మాధుర్యం ఆ తల్లే. మిత్రులారా, ఒక వీణ తీగను మీటినప్పుడు వచ్చే మధురమైన సంగీతం ఏ రూపంలో ఉంటుంది? దానికి ఆకారం ఉండదు, కానీ అది మన మనసును తాకుతుంది. అలాగే అమ్మవారికి కూడా ఒక ఆకారం లేనప్పుడు ఆమె నాద రూపంలో మనందరిలోనూ ఈ ప్రకృతిలోనూ ప్రవహిస్తూ ఉంటుంది. సంగీతం విన్నప్పుడు మనకు కలిగే ఆనందమే అమ్మవారి సాక్షాత్కారం. తదుపరి నామం 8 అక్షరాల నామం. నామ రూప వివర్జిత. నామ అంటే పేరు, రూప అంటే ఆకారం, వివర్జిత అంటే లేనటువంటి తల్లి. మనకు కనిపించేవన్నీ నామరూపాలతో కూడినవి, కానీ అమ్మవారు వీటన్నిటికీ అతీతమైన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి. ఆమెకు ఒక ప్రత్యేకమైన ఆకారం కానీ పరిమితి కానీ లేవు. తదుపరి నామం 3 అక్షరాల నామం. హ్రీంకారి. హ్రీంకారి, హ్రీం అనే బీజాక్షరమే రూపంగా కలిగిన తల్లి అని ఇక్కడ అర్థము. మంత్రశాస్త్రంలో హ్రీం అనేది మాయా బీజం మరియు భువనేశ్వరి మంత్రం. సృష్టి స్థితి లయలను తన అధీనంలో ఉంచుకునే శక్తి స్వరూపం ఈ హ్రీంకారం అని ఇక్కడ అర్థం. శ్రీమతి 3 అక్షరాల నామం. ఇక్కడ శ్రీమతి అంటే వినయం కలిగినది లేదా జ్ఞానం కలిగినది. ఇక్కడ హ్రీం అంటే లజ్జ అని కూడా అర్థం. అపకారం చేయడానికి వెనుకాడే వినయం, సంస్కారం అమ్మవారి లక్షణం. సాత్విక గుణానికి ఆమె నిలయం. తదుపరి నామం 2 అక్షరాల నామం. హృదయ అంటే హృదయానికి హత్తుకునేది లేదా హృదయంలో నివసించే తల్లి అని అర్థం. అందరికీ అత్యంత ప్రియమైనది. యోగుల హృదయ కమలంలో జ్యోతి స్వరూపంగా వెలిగేది ఆ తల్లి అని ఇక్కడ అర్థం. తదుపరి నామం 8 అక్షరాల నామం. హేయోపాదేయ వర్జిత అంటే హేయ అంటే విడిచిపెట్టవలసినది, ఉపాదేయ అంటే గ్రహించవలసినవి, వర్జిత అంటే లేనిది అని. లోకంలో మనకు కొన్ని ఇష్టాలు అంటే గ్రహించేవి, కొన్ని అయిష్టాలు అంటే వదిలేసేవి కూడా ఉంటాయి. కానీ పూర్ణ స్వరూపిణి అయిన అమ్మవారికి అన్నీ ఆమె కాబట్టి ఆమెకు వదులుకోవలసినవి లేదా కొత్తగా పొందవలసినవి అంటూ ఏమీ ఉండవు.
ఆమె ద్వంద్వాతీతురాలు. ఈరోజు 70వ శ్లోకం అర్థాలను తెలుసుకోవడం జరిగింది. రేపటి రోజున 71వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సెలవు. ఓం శ్రీమాత్రే నమః.